నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథనం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీకి సంబంధించింది. ఆర్ఎన్ అనే వ్యక్తి అనుభవాల ఆధారంగా సాగుతుంది. అవును. ఆర్ఎన్ తన ప్రస్తుత జీవితంలో కొన్ని ఇబ్బందులెదుర్కొంటున్నారు. ముఖ్యంగా బాధ్యతల భారం ఎక్కువగా అనిపించడం, కొంచెం మానసికంగా ఒంటరిగా ఫీలవ్వడం. అంతేకాదు, తన అత్తలతో సంబంధాలు కూడా చాలా క్లిష్టంగా ఉన్నాయని తెలిసింది కదా. నిజమే. వీటన్నిటికీ సమాధానాలు వెతుక్కుంటూ ఆయన ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ఆశ్రయించారు. ఆసక్తికరంగా ఉంది. సో, ఈ అన్వేషణలో ఆయనకు ఏం తెలిసింది? గతం ఎలా ముడిపడి ఉంది? సరే, దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అవును. ఆర్ఎన్ కథనం నిజంగా ఆలోచింపజేస్తోంది. అతను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి, బాధ్యతలను బాగా నిర్వర్తిస్తారు కూడా. అయినా సరే, ఏదో తెలియని ఒత్తిడి, భారం. ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులతో, అత్తలతో ఎందుకంత ఉద్రిక్తత అనేది అర్థం కాలేదన్నారు. సరిగ్గా. అందుకే రిగ్రెషన్ థెరపీ తీసుకున్నారు. రిగ్రెషన్లో ఏం బయటపడింది? ఆయన 1709 రాజస్థాన్ వెళ్లారని అన్నాం కదా. అక్కడ తన గతజన్మను చూశారా? అవును. అక్కడ అతను థోయిబా అనే రాజవంశికుడు. రాజరిక హోదా ఉంది, కాని అతని జీవితం మనం ఊహించినట్లు లేదు. అంటే రాజు అంటే అన్ని సవ్యంగా ఉండాలి కదా. అక్కడే అసలు విషయం ఉంది. థోయిబా చాలా ఎలా చెప్పాలంటే కఠినంగా, అధికారయుతంగా వ్యవహరించేవారు. విధి నిర్వహణే ముఖ్యమైనకు. ఓ. ప్రజలు గౌరవించేవారు, కాని భయపడేవారు కూడా. ఈ కఠిన వైఖరి వల్ల ఎమోషనల్గా అందరితో దూరం పెరిగింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ గతజన్మలో అతని కఠిన వైఖరి వల్ల ప్రజల్లో కలిగిన అసంతృప్తి, ఆ ఎమోషనల్ గ్యాప్, అవే ఇప్పుడు ఆర్ఎన్ జీవితంలో, ముఖ్యంగా అత్తల్తో ఉన్న ఉద్రిక్త సంబంధాలుగా కనిపిస్తున్నాయని థెరపీలో తెలిసింది. అంటే ఆనాటి కర్మ ఫలితాల ఇవి? నిజంగానా? ఆ జన్మలోని వ్యక్తులే మళ్లీ ఈ జన్మలో కూడానా? అవును. ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. థెరపీలో ఏం తేలిందంటే, ఆ జన్మలో థోయిబా కుమార్తె ఇప్పుడు ఆర్ఎన్ అత్తల్లో ఒకరుగా పుట్టారు. ఓ మై గాడ్. అంతేకాదు, ఆ జన్మలో థోయిబా సోదరి ఇప్పుడు ఇంకో అత్తగా ఉన్నారు. అంటే ఆ పాత సంబంధాలే, ఆనాటి దూరాలే ఈ జన్మలో కూడా కొనసాగుతున్నాయా? సరిగ్గా. ఆ అధికారికత, ఆ భావోద్వేగ దూరం, గౌరవం ఉన్నా ప్రేమ లోపించడం, ఇవన్నీ ఈ జన్మలో కూడా అసంకల్పితంగా రిపీట్ అవుతున్నాయి. అవే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమన్నమాట. ఇది నమ్మడం కొంచెం కష్టంగానే ఉంది. అంటే థోయిబా వ్యక్తిగత జీవితం ఎలా ఉండేది? రాజుగా బాధ్యతలు సరే, మరి వ్యక్తిగా? అదే అసలైన విషాదం. రాజరిక జీవితమంటే బాధ్యతలే. వ్యక్తిగత సంతోషానికి, ప్రేమపూర్వక సంబంధాలకు అసలు తావే లేదు. అతను ఆ బాధ్యతల్లో పూర్తిగా చిక్కుకుపోయినట్లు ఫీలయ్యాడు. స్వేచ్ఛ కావాలి అని లోపల మదనపడ్డాడు. పాపం. దీన్ని పెద్ద చిత్రంతో కలిపి చూస్తే, థోయిబా అసంతృప్తి, తీరని కోరికలు, ఆ భారం, ఇవన్నీ అతని ఆత్మతో ఉండిపోయి ఇప్పుడు ఆర్ఎన్ జీవితంలో ఆ భారంలా, ఆ మానసిక ఒంటరితనంలా వ్యక్తమవుతున్నాయి. అతను కేవలం 50 ఏళ్లకే చాలా అసంతృప్తితో అలసిపోయి చనిపోయాడు. కాబట్టి దీని అర్థం ఏమిటి? ఆర్ఎన్ ప్రస్తుత పోరాటాలు కేవలం ఈ జన్మవి కావు, అన్నీ థోయిబా జీవితంలోని అసంపూర్ణతల ప్రతిధ్వనులేనా? అవును. ఆ బాధ్యతల భారం, అత్తలతో అక్లిష్ట సంబంధాలు, అన్నీ థోయిబా జీవితంలోని కర్మముద్రల నుండి వచ్చినవే. మరి ఈ గతాన్ని అర్థం చేసుకోవడం ఆర్ఎన్కు ఎలా సహాయపడుతుంది? కేవలం తెలుసుకుంటే సరిపోతుందా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. చూడండి, కేవలం తెలుసుకోవడం మొదటి అడుగు. తన సమస్యల మూలాలెక్కడున్నాయో అర్థం చేసుకోవడం ద్వారా ఆర్ఎన్ తన జీవితాన్ని, తన బాధ్యతలను, సంబంధాలను కొత్తగా చుట్టం మొదలుపెట్టారు. అంటే ఒక క్లారిటీ వచ్చిందన్నమాట. ఖచ్చితంగా. బాధ్యత ముఖ్యమే, కాని వ్యక్తిగత సంతృప్తి, ఎమోషనల్ కనెక్షన్ కూడా అంతే ముఖ్యమని గ్రహించారు. ముఖ్యంగా అత్తలతో సంబంధాలు బాగుపడాలంటే ఆ పాత పద్ధతులు వదిలి మరింత ఓపెన్గా, ప్రేమగా ఉండాలని తెలుసుకున్నారు. ఆ పాత ప్యాటర్న్స్ని గుర్తించి స్పృహతో మార్చుకునే ప్రయత్నం చెయ్యాలి. అద్భుతం. అంటే గతాన్ని అర్థం చేసుకోవడం, వర్తమానంలో స్పృహతో జీవించడం ద్వారా భవిష్యత్తును మార్చుకోవచ్చు. ఖచ్చితంగా. ఆర్ఎన్ కథ మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. గత జన్మల నుండి పరిష్కారం కాని భావోద్వేగాలు, కర్మ నమూనాలు మన ప్రస్తుత జీవితాన్ని ఎంత బలంగా ప్రభావితం చేయగలవో చూడండి. బాధ్యతల భారం, తీరని కోరికలు, కష్టమైన సంబంధాలు, ఇవి జన్మలను దాటి ప్రయాణించవచ్చు. నిజమే. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, అవగాహనతో, స్పృహతో చేసే ప్రయత్నం ద్వారా ఈ నమూనాలను మార్చవచ్చు. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది కదా.
మన జీవితంలో కూడా గతం నుంచి వచ్చిన ఇలాంటి అదృశ్య బంధాలు మనకు తెలియకుండా మన అనుభవాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఏమో, వాటిని గుర్తించి మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందేమో.